లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో మనందరికీ కొండ మీద ప్రసంగము, మైదానంలో దేవుని ప్రసంగం తెలుసు. ఇది సర్మన్ ఆన్ ద బోట్, ఆయన ఓడ ఎక్కి ప్రసంగం చేస్తా ఉన్నాడు అన్నమాట. అది చాలించిన తరువాత సీమోనుతో ఇంకొద్దుగు లోపలికి పోనివ్వు అని చెప్తున్నప్పుడు, పోనించిన తర్వాత మీరు వలలు వేయండి అని ఒక డైరెక్షన్ ఇస్తున్నారు. వల వేయమని చెప్పింది ఎవరు అని అంటే జాలరి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి చేపలు పట్టడం తెలియదు, ఆయనకి వచ్చిన విద్య కాదు. ఆయన వడ్రంగి పని చేయటంలో ఆయన నైపుణ్యత కలిగి ఉన్నవాడు. వాస్తవానికి పేతురు చాలా అనుభవజ్ఞుడు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా అనుదినం చేపలను పట్టేటువంటి వారు రాత్రంతా శ్రమపడి అప్పుడే వారు ఏం చేస్తున్నారు, క్లీనింగ్ జరుగుతుంది. క్లీనింగ్ జరిగేటువంటి క్రమంలో మీరు మళ్ళీ లోపలికి వెళ్దాం, అక్కడ వేయండి ఇక్కడ వేయండి అని అంటే ఏం రావాలి, చిరాకు రావాలి. ఇక్కడ పేతురు మనకు ఆశీర్వాదములకు వారసులు అవ్వటానికి మనం పిలువబడ్డామని చెప్తూ కలిగి ఉండవలసిన 2 విషయాల్లో మొదటి విషయం ఇక్కడ కనబడుతుంది మనం ఏంటి అని అంటే సబ్మిషన్.